మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు మునిరాజు శర్మ, రొంపిచెర్ల. ఇప్పుడు మనము ముత్యాలమ్మ దేవస్థానంలో ఉన్నాము. ఆలయంలో వారం రోజుల పాటు అమ్మవారి జాతర, శ్రీ ముత్యాలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. రొంపిచెర్లలో స్వయంభూగా వెలిసినటువంటి ఈ ముత్యాలమ్మ జాతరను ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. ఈ జాతరకు పలు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారి జాతరలో పాల్గొని అమ్మవారికి సేవలు చేసి అమ్మవారికి అభిషేకాలు అన్నీ చూసి పూజలు పునస్కారాలు అన్నీ చేసుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. విశేషంగా ఈరోజు ఆదివారం రోజు అమ్మవారికి ఉదయాత్పూర్వమే అమ్మవారిని సుప్రభాత సేవతో లేపి తర్వాత అమ్మవారికి గ్రామస్తులందరూ కూడా పసుపు నీళ్లు తీసుకుని వచ్చి 101 బిందెలతో అభిషేకం చేశారు. తర్వాత అమ్మవారిని పంచామృతములతో అభిషేకించారు. దివ్య మంగళ స్వరూపిణిగా అమ్మవారిని అలంకరించారు. అలాగే ఈరోజు సాయంత్రం కూడా విద్యుత్ దీపాలంకరణతో, కేరళ వాయిద్యాలతో, మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా అమ్మవారిని పుష్ప పల్లకీలో గ్రామోత్సవంగా తీసుకుని పోతూ ఉంటారు. ఈ జాతర సందర్భంగా ఎలాంటి సదుపాయాలు ఇక్కడ కల్పించినారు, అమ్మవారి యొక్క మహిమల గురించి భక్తులను అడిగి తెలుసుకుందాం రండి. మాత్రే నమః. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం రొంపిచెర్ల గ్రామంలో ఓం శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు స్వయంభువుగా వెలిసి ఉన్నారు. మా పూర్వీకులు దాదాపుగా ఒక 5 తరాల నుంచి ఇక్కడ సేవ చేసుకుంటూ అమ్మవారి సేవ చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాము. 1853వ సంవత్సరంలో ఈ గుడి నిర్మాణం జరిగినది. అంతకు ముందే ఇక్కడ అమ్మవారు పుట్టలో వెలిసి ఉన్నారు. ఇక్కడ దొరవారుల పరిపాలనలో అమ్మవారిని వెలికి తీసి అప్పటి నుంచి ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. 1967లో జరిగింది. అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలు కల్పవల్లిగా అమ్మవారు వెలిసి ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా తిరుపతి గంగమ్మ జాతర అయిన మరుసటి వారం మంగళవారం రోజు ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా జరుపుతారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి జంతు బలులు సమర్పించి వివిధ వేషధారణలోనూ అమ్మవారిని పుష్ప పల్లకిలో ఊరేగించడం జరుగుతుంది. ఆ రోజు అమ్మవారికి మహాభిషేకము, మహామంగళహారతి, ప్రత్యేక అలంకరణ కార్యక్రమాలు జరుగుతాయి. జాతర రోజు మాత్రమే, లేకపోతే సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపు జరుపుతారు. కానీ ఇక్కడ మాత్రం వారంలో 3 నుంచి 5 రోజుల వరకు కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మీ యొక్క సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం శ్రీ మాత్రే నమః. రొంపిచెర్ల గ్రామ పంచాయతీ పరిధిలో వెలిసినటువంటి స్వయంభుగా వెలిసిన శ్రీ ముత్యాలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు చేయడంతో పాటు రొంపిచెర్ల మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల నుంచి ప్రజలు తరలి వచ్చి అమ్మవారికి పూజా విశేషాల్లో పాల్గొన్నారు. రొంపిచెర్ల గ్రామంలో వివిధ రాష్ట్రాల్లో స్థిరపడినటువంటి వారు కూడా ఇవాళ అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు తండలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని ఏ కోరిక అయితే కోరుతామో న్యాయబద్ధంగా మన కోరిక ఖచ్చితంగా తీరుస్తుంది. శ్రీ మాత్రే నమః. రొంపిచెర్లలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ముత్యాలమ్మ తల్లి టెంపుల్లో సంవత్సరానికి ఒక్కసారి జాతర అనేది మహా వైభవంగా చేస్తారు. సో మేమందరం ఎక్కడున్నా రొంపిచెర్లకు వచ్చి మా ఊరిలో చుట్టుపక్కల ఉన్న పల్లెల నుంచి కూడా జనాభా వచ్చి సంతోషంగా వైభవంగా జరుపుకుంటాము. మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఓం శ్రీ మాత్రే నమః. రొంపిచెర్లలో స్వయముగా వెలిసిన శ్రీ ముత్యాలమ్మ జాతర చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. గత 7 సంవత్సరాలుగా రోజుకి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము. అమ్మవారి ప్రత్యేకత ఏమంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భక్తుల కోరిక మేరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మవారి మెరవని పురవీధుల్లో నిర్వహిస్తున్నాము. దాంతోపాటు భక్తాదులు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి.
వెలసి దేవదేవుడవై